మనతో పాటు ఆచార్య కొలకలూరి ఇనాక్ గారు ఉన్నారు. వారు ఉపాధ్యాయులుగా, అధ్యాపకులుగా, ఆచార్యులుగా, ఉపకులపతిగా, అలా ఒక పక్క అధ్యాపన, ఇంకో పక్క పరిపాలన, మరో పక్క విమర్శ, ఇలా బహుముఖంగా వారి యొక్క సారస్వత సాహిత్య జీవిత ప్రయాణం సాగింది. ఒక మాటలో చెప్పాలంటే వారు గెలుపు గుర్రం. జీవితాన్ని గెలిచారు అన్ని రకాలుగా. ఒక గెలుపు గుర్రం, 85 ఏళ్ల జ్ఞాన వృద్ధులు. అటువంటి కొలకలూరి ఇనాక్ గారితో మాట్లాడి వారి జీవిత ప్రస్థానం, సారస్వత ప్రయాణం, వారి విజయగాథ, వారి జీవిత సారాంశం ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్. నమస్కారం అండి. నమస్కారం సార్, ధన్యవాదాలు. ముందుగా మీకు 1939లో మీరు జన్మించారంటే ఇప్పుడు 85 ఏళ్ళు. మీరు ఇంత ఆరోగ్యంగా ఉండటానికి కారణం ఏంటి? మీరు ఆరోగ్య రహస్యం ఏంటి? మా అమ్మ నాన్న ఇచ్చిన ఆయుష్, వాళ్ళు ఇచ్చిన ఆరోగ్యమే. నేను పాడు చేసుకోలేదు. మనం పాడు చేసుకోవడానికి ఎన్ని అవకాశాలు ఉంటాయో మీకు అందరికీ తెలుసు. అవేవి నన్ను పాడు చేయడానికి అవి సిద్ధం కాలేదు. నా అదృష్టం అది. ఉదాహరణకి కాఫీ టీలు తాగను, ఈ బ్రాందీ గింజలు తాగను, నియమితమైన జీవితం, పరిమితమైన ఆహారం, అట్లా. అది మీ ఆరోగ్య రహస్యం. మానసికంగాను శారీరకంగా ఇప్పటికీ మీకు జ్ఞాపక శక్తి ఉంది, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉంది, అన్నీ ఉన్నాయి. బట్ మానసిక ఆరోగ్యాన్ని, శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మొట్టమొదటిగా జీన్స్ వచ్చి ఒకటి. అమ్మ నాన్న, మీరు పల్లె నుంచి వచ్చారు కదా, గ్రామం నుంచి కదా మీ జీవితం ముడిపడి ఉంది, ప్రయాణం కూడా మొదలైంది కదా. సో ఇప్పటికీ మీరు ఆ పల్లె నుంచి, ఆ పల్లె ప్రభావం, జీవన ప్రభావంతో ఇప్పటికీ కూడా సింపుల్ గా ఉండడానికి ఇష్టపడడానికి మీ పల్లె ఉపయోగపడింది. అంతే. అవును, నాకు సింపుల్ గా ఉండడమే ఇష్టం. ఆడంబరం నాకు భయం కూడాను. మామూలుగా ఉండడానికి ఇష్టం. తర్వాత ఈ బట్టలు అవి కూడా చిన్నవాళ్ళు కట్టుకునే బట్టలు కట్టుకోవడమే ఇష్టం. అంటే మామూలు మన పల్లెటూరులో ఎలిమెంటరీ స్కూల్ టీచరు చక్కగా పంచి కట్టుకొని లాల్చి వేసుకొని స్కూల్కి వచ్చేవాళ్ళు. రైతులు, కరణాలు, మున్సూబులు అందరూ ఆల్మోస్ట్ కొంచెం చిన్న మా నాయన వేసుకునే బట్టలు అండి ఇవి. ఆయన పండగల్లో వేసుకునే బట్టలు నేను రోజు వేసుకునే బట్టలు చేసుకున్నా. మీకు రోజు పండగే. ఆయన పొలానికి పోతే ఆయన బట్టలు వేసుకునే పద్ధతి ఉంటుంది. పండగ రోజు ఆయన వేసుకునే బట్టలు అది అట్లా కట్టుకోవాలని నాకు ఇష్టం అయ్యేది. అదే మిమ్మల్ని అడుగుదాం అనుకుని అదే మీరే ఆ టాపిక్ తీసుకొచ్చారు. అంటే వేష భాషలు అంటారు కదా, భాష ఎంత ముఖ్యమో వేషము కూడా అంతే. వేషం మా నాయనది, భాష మా అమ్మది. భాష వెనకాల తెలివి. అదే అంతే కదా. సో మామూలుగా మీ పంచకట్టు అనేది మీ నాన్నగారి ప్రభావమే. పండగలప్పుడు ఆయన వేసుకున్న తీరు అసలు మేము అంటే కుటుంబంలో అందరికీ కూడాను ఇట్లా కట్టుకోవడం ఉండేది. వాళ్ళు బాగా చాలా ఇష్టంగా కట్టుకునేటటువంటి పంచ కట్టుకోవడం అని వాళ్ళకి ఇష్టమైంది. మనకి అవకాశం ఉంది కాబట్టి రోజు కట్టుకునేది కూడా. పంచ కట్టుకోవడం, లాల్చి వేసుకోవటం, ఈ శాలువా అది కప్పుకోవటం, ఇది ఎలా ప్రేరణ ఉంది? శాలువా కూడాను తప్పనిసరిగా కప్పుకోవడం ఉండేది. ఇప్పుడు చలిగా ఉంటే చాలా వేసుకుంటున్నాం కానీ లేకపోతే లేకుండా ఉండడము మనం మామూలుగా తిరగడానికి వీలుగా ఉంటుంది. అంటే మామూలు మీ ఎప్పటి నుంచో ఇదే మీ ఆహార్యం? నేను స్టూడెంట్ గా కూడాను పంచి కట్టుకునేవాడిని. సో పంచకట్టుటలోనే ప్రపంచాన్ని మనగాడని నారాయణ రెడ్డి గారు ఎన్టీఆర్ ని ఉద్దేశంలో పెట్టుకుని పద్యం రాశారంట. సో మీకు ఎన్టీఆర్ తో కూడా మీకు మంచి అనుబంధం ఉంది? బాగా అండి, చాలా ఇష్టం ఆయనంటే నాకు. ఆయనంత ఇష్టమైన మనిషి నటుగా, మనిషిగా కానీ, నటుడుగానే కాదు, రాజకీయ నాయకుడు, అన్ని విధాలు ఆయన నాకు ఇష్టం, బాగా ఇష్టం. మీకు అనుబంధం కూడా ఉంది కదా? ఉంది. ఎలాంటి అనుబంధం సార్ అది? 58లో ఆకాశవాణి వాళ్ళు నిర్వహించిన నాటకాల పోటీల్లో నా దృష్టికి పురస్కారం వచ్చింది. అది ఆయన చదివాడు. ఇతన్ని సినిమాలకి పిలుద్దాము అని కబురు చేశాడు. అప్పటికి నేను తిరుపతిలో లెక్చరర్ అయ్యా, యూనివర్సిటీలో లెక్చరర్ అయ్యా. డిగ్రీ కాలేజీ నుంచి యూనివర్సిటీ స్థాయికి పెరిగాను అని నాకు ఆనందంగా ఉన్న సమయంలో ఆయన సినిమాలకు రమ్మని పిలిచాడు. 15 రోజులు ఆయన ఆతిథ్యం స్వీకరించారు. మద్రాసు వెళ్ళి సుధారా హోటల్లో దిగా. వాళ్ళు బిల్లు పే చేసేవాళ్ళు. అక్కడ ఉండేటటువంటి వాళ్ళు ఇచ్చేటటువంటి ఆతిథ్యం అంతా ఇచ్చేవాళ్ళు, నాకు అవసరం లేకపోయినా. ఊరికే ఉంటున్నానని నాకు కొంచెం, నేను ఊరికే ఉండేవాడిని కాదండి. నా జీవితం అంతా కూడా నేను కాలక్షేపం చేయడం అన్నది నాకు తెలియదు.
ఎప్పుడు చదువుకోవడమో రాసుకోవడమో ఇష్టం, లేకపోతే ఎప్పుడైనా మీరు లాంటి వాళ్ళతో మాట్లాడడం ఇష్టం, అంతేగాని ఊరికే ఉండడం నాకు ఇష్టం కాదు. 15 రోజులు ఊరికే ఉంటే నాకు మొదటి 4-5 రోజులు మద్రాసు అంతా చూడడం అన్న ఇష్టంతో తిరిగా. ఇంకా తర్వాత నాకు బాగా లేకుండా పోయింది. నన్ను పిలిచింది మహారథి త్రిపురనేని మహారాజ్. ఆయన కారణం. నన్ను ప్రోత్సహించింది జాన్సన్, మోదుకూరి జాన్సన్. వీళ్ళిద్దరికీ మహారాజా నేను ఇన్ని రోజులు ఊరికే ఉండడం అంటే కుదరదు, ఆయనకు ఒకసారి చెప్పండి, నన్ను ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాను, ఇక్కడే ఉండమని అడగొద్దు అని అంటే, కాదు లేదు ఆయనతో మేము చెప్పలేము, ఆయన చెప్తే ఏం చేయడమే కానీ ఆయనకి చెప్పడం ఎవరేం చేశాడు కాదు. మరి నేను ఇక్కడ ఎట్లా ఉంటాను ఊరికే అని అంటే, మీరే చెప్పండి కావాలంటే అన్నారు. నేను వెళ్తే ఏమండి తమరు వచ్చారు అని అన్నారు. మీకు వసతి బాగుందా అన్నారు. అన్ని ఏర్పాట్లు బాగున్నాయి, అన్నీ బాగున్నాయండి, చాలా ఆనందంగా ఉంది, మధ్యరంతా సముద్రం చూశాను, సంతోషంగా ఉంది, కానీ నేను ఊరికే ఉండలేనండి, నేను వెళ్ళి ఇక్కడ లెక్చరర్ పని ఉంది చేస్తాను, వెళ్తాను, ఇక్కడే ఉండొచ్చు కదా అన్నాను. ఊరికే ఉండలేనండి అని అన్నా. ఎంత వస్తుంది జీతం అన్నాడు. 760 రూపాయలు వస్తుంది అన్న. ఒక్కరోజు 2000 వస్తుంది కదా, ఇక్కడ వస్తుంది కానీ పని ఉంటే కదా వస్తుంది, నేను ఊరికే ఉన్నాను అని అంటే, మీరు ఉండండి, మీరు వెళ్ళాలనుకోవద్దు. ఆయన ఒక మాట అనేవాడు, కట్ డైలాగ్స్ రాయడానికి డైలాగ్స్ రాసాడు మనవాడు చాలా సమర్థులు ఉన్నారు, ఆయన కట్ డైలాగ్స్ అని ఒక మాట అంటారు, అట్లా రాసేవాడు నా దొరకటం లేదు, ఉండండి మీరు ఇక్కడ అన్నాడు. నాకు అది ఆనందమే కానీ ఊరికే ఉండలేనండి అని అన్న. చెప్పండి అన్నాడు మహారాజు గారితో. అయ్యో నేనేం చెప్తానండి అని అంటే, ఉన్ననైనా మీరు ఉంటే మంచిది అని ఆయన కూడా ప్రోత్సాహంగా అన్నారు. లేదండి నేను వెళ్ళిపోతాను, నాకు యూనివర్సిటీలో లెక్చరర్ కావడం అన్నది ఒక పెద్ద డ్రీమ్ అండి నాకు అంతకుముందు. ఆ కళ నెలవేరిందని నేను ఇంకా నన్ను వెళ్తానండి అని అన్నా. నాకు ఒక మాట చెప్తాను, తమరేమనుకోకపోతే చెప్పండి, మీరు ఇక్కడే ఉండడం మాకు ఇష్టం, మీకేం కావాలన్నా చేస్తాం, మీరెందుకు వెళ్తానంటారు. అప్పుడు ఆయన చాలా ప్రేమ చూశారండి. నేనే అక్కడి నుంచి వచ్చేసాను. నేనే ఆ తర్వాత నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తానని ఆయన దగ్గర చెప్పి వచ్చా. ఆయన నన్ను పిలవలా, కానీ నేను ఎప్పుడు వెళ్ళి కలిసినా మీరు ఉంటారా, ఇప్పుడు వస్తారా ఇక్కడికి అనేవాళ్ళు. తర్వాత పార్టీ ప్రారంభించినప్పుడు చేరతారా పార్టీలో అని అనేవారు. నేను ఉద్యోగం చేసుకోవడానికి ఇష్టపడుతున్నానండి అని అనేవాడిని. అక్కడ ఎంత వస్తుంది జీతం అంటే, ఇవి ఏమి బాగా ఉంటుంది కదా వచ్చే, ప్రొఫెసర్ కావాలని ఉందండి. నేను ప్రొఫెసర్ అయిన తర్వాత తెలియదు, ప్రొఫెసర్ అయ్యారు కదా మరి చేరండి అన్నాను. అట్లా పార్టీలు చేరమని చాలాసార్లు అడిగారు. మంత్రి అవుతారు అని అన్నా అండి, మీలాగే ఉండేవాళ్ళు కావాలండి మాకు అని కూడా అన్నారు. చాలా బాగా. తర్వాత మీరు ఎందుకు ఇంకా యూనివర్సిటీలో ఉన్నారు, ప్రొఫెసర్ కావాలనుకున్నారు కదా, అయ్యారు కదా, ఎందుకున్నారు అని అంటే, వైస్ ఛాన్సలర్ కావాలనండి నాకు. ఎంత వస్తుంది, ఎంత రావడం కాదండి, అది కొంచెం ఆనందంగా ఉండే విషయం అని అన్నా. ఇక్కడ సినిమాల్లో అవకాశాలు వస్తాయి, రాజకీయాల్లో అవకాశాలు వస్తాయి, ఇవి రెండు కూడాను చాలా అందరూ కోరుకునే విషయాలు, మీరు ఎందుకు అట్లా ఉన్నారు అని అన్నాడు. అని నన్ను 7 యూనివర్సిటీల్లో నన్ను అధికారంలో పెట్టాడు. చివరికి సర్వీస్ కమిషన్కి చైర్మన్కి కూడా ఇస్తానని అన్నారు. ఆయన ఇప్పుడు వీసీగా ఇద్దామనుకునే పూనుకుంటే ఆయనకి కాకుండా పోయింది, ఆయనకే సాధ్యం కాకుండా పోయింది. ఆయన దగ్గరికి వెళ్ళి, నేను మీకు ఈ అవకాశం ఇద్దాం అనుకున్నామండి, మా వల్ల కాలేదు అని అనిపించింది, మద్రాసులో మీకు నిరాశ కలిగించాను, ఇప్పుడు తమరికి నిరాశ కలిగిస్తున్నా, నన్ను మీరు ఏమీ అపార్థం చేసుకోవద్దు. అట్లా లేదు సార్, నాకు చాలా సమయం ఉంది, నాకు ముందు మీరు ఎప్పుడైనా ఇవ్వచ్చు, అప్పుడు రాజకీయంగా ఒత్తిడి బాగా వచ్చిందని తర్వాత చెప్పారు.
సరే అదేం అక్కర్లేదు, నాకు తొందర ఏం లేదండి నన్ను బాగా ప్రోత్సహించారండి. సాహిత్యంలో ప్రోత్సహించారు, మనిషిగా ప్రోత్సహించారు, రాజకీయాల్లో రావాలని చూశారు, వైస్ ఛాన్సలర్ కావాలని చూశారు, విశ్వవిద్యాలయాల్లో ఉండేటటువంటి పదవుల్లో చాలా వాటిల్లో నియమించాడు ఆయన. చివరికి మన సర్వీస్ కమిషన్ చైర్మన్ కూడా అది ఇస్తే వైస్ ఛాన్సలర్ పోతుందేమోన్న నా భయంతో వైస్ ఛాన్సలర్ కావాలన్న కోరికతో నేను తిరస్కరి మీకు తెలివైన చేయటం లేదు. నేను మిత్రులు చాలా మంది తిట్టారు నన్ను. వైస్ ఛాన్సలర్ కావడానికి సిద్ధమై ఉన్నా, సర్వీస్ కమిషన్ చైర్ కావడానికి నేనేమి ప్రిపేర్ కాల. సిద్ధం లేని పని నేను చేయకుండా సిద్ధమైన పని చేస్తే బాగుంటుందని నాకు ఇష్టం అని చెప్పి అందరికీ చెప్పి, లేకుండా పోతే ఏం చేస్తావు, లేకపోయినా పర్వాలేదు ఏమి. అప్పటికి మాకు యూనివర్సిటీలో 96 రూపాయలతో జీతంతో ప్రారంభించిన నేను, అప్పటికి చాలా డబ్బు మాకు జీతాలకు పెరిగాయి, ఎవరికి లేనంత జీతాలు వచ్చినాయి. కలెక్టర్తో పాటు సమానంగా జీతం వచ్చిన స్థితి వచ్చింది. అందువల్ల ఇది చాలా హాయిగా ఉంది, ఇది ఏమి ఇబ్బంది లేదండి. నేను అట్లా ఆయన జీవితాంతో నన్ను బాగా, ఇంకా చివరిక జాన్సన్తో చెప్పాడు, మీ వాడికి నాటకాల అనుభవం ఏమైనా ఉందా అని. వాడు నాటకాలు వేసేవాడు, రాసేవాడు, డైరెక్ట్ రాసేది ఆయనకు తెలుసు, డైరెక్ట్ చేసేవాడు, యూనివర్సిటీలో చాలా చురుగ్గా ఉండేవాడు, నటించడానికి ఏమైనా పిలుస్తావా అని కూడా జాన్సన్ అన్నాడు. జాన్సన్ ఆయన నాతో చెప్పినమాట, మీ వాడి నడక దుర్యోధనుడికి బాగా పనికొస్తుంది అన్నాడట. సరే ఆయన ఇష్టం అయింది అని ఆయనే దుర్యోధన నడకలో రాజస్థాన్ ఉట్టి పడుతుంది. అదే ఆయన అన్నాడు, ఆయన అన్నమాట ఎన్టీఆర్ స్వయంగా. ఆ తర్వాత ఆ మాట లక్ష్మీపార్వతి గారు కూడా అన్నారు, ఆయనకి మీరంటే ఇష్టం, చాలా ఇష్టం, మీ నడక కూడా ఇష్టం అని ఉన్నది. అదే సరే అదృష్టం కలిసి వస్తుంది ఒక్కొక్కరికి కాలం కదా. అంటే ఆయన ప్రేమ పొందడం అన్నటువంటిది చాలా అద్భుతమైన వరం అన్నారు. అంటే మీరు ఆకాశవాణి టైంలో రాసిన ఆ దృష్టి అదే 59లో 58లో ఆయన దృష్టిలో పడింది, ఆయన దృష్టికి వచ్చింది. అది అంతే కదా. అది పెద్ద అవార్డు కూడా ఇచ్చింది. స్థానం పురస్కారం రావడం ఒకటి నుంచి, స్థానం నరసింహారావు గారు నన్ను బాగా ప్రేమగా చూడడం, దేవులపల్లి వారికి నా ఆలోచన విధానం ఇష్టం కావడం, కృష్ణశాస్త్రి గారు వాళ్ళిద్దరికీ నా మీద ప్రేమ కలగడానికి కూడా బుచ్చిబాబు గారు దానికి డైరెక్ట్ చేశారు. అది చాలా అద్భుతమైన సమయం అండి. నేను చాలా ఆనందపడ్డ కాలం అది. ఆ నాటిక వల్ల ఇప్పటికీ కూడా నన్ను అప్పుడు గుర్తున్న వాళ్ళు ఇప్పటికీ అంటుంటారు, అరే దృష్టి రాశావు కదరా ఆ రోజుల్లోని మిత్రులు ఉంటారు, అది గుర్తురా అంటుంటారు ఆ తరం వాళ్ళు. అంటే ఈ దృష్టి అనేది ఆ నాటిక మీకు అదృష్టాన్ని ఇచ్చింది, అనేక మంది దృష్టిలో పడేటట్టు చేసింది. ఆ దృష్టి అంటే నేను రాసింది మామూలు చూపు ఒకటి, మనసుకు ఒక మనసుకు ఒక చూపు ఉంటుంది అనేది దాని ఆంతర్యం. మనసుకి కళ్ళు ఉంటాయి అని దృష్టి, మంచి దృష్టి ఉంటుంది కదా. ఆ దృష్టికి కూడా మామూలు చూపు, మనసుకు ఒక చూపు ఉంటుంది, అది ఆ దృష్టితో రాసిన ప్లే. అది దాని థియరీ అది. అది ఇప్పుడు ఆయన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారే పడకూడదమ్మా పాపాయి మీద పాపిష్టి కళ్ళు కోపిష్టి కళ్ళు అంటాడు. అంటే ఇంకొకరి వెళ్తుంటే వాళ్ళ మీద అసూయతో కొంతమంది కళ్ళు పడుతుంటాయి, ఈ పాపాయి మీద పడనివద్దు అని ఆయన రాశాడు. ఇప్పుడు ఇంకో వాడు చెప్తా, ఇది నువ్వెందుకు రాసావో చెప్పమని అంటే, ఆ రాస్తున్న దాంట్లో నేను 18 ఏళ్ల పిల్లవాడిని. నేను రాసిన మాట అది రాసినప్పుడు దీనికి ఎందుకు రాసావో ఒక 5 నిమిషాలు నాటకానికి ముందు రాయడానికి కారణం చెప్పాను. అది చెబుతున్నప్పుడు, కళ్ళే కదా గుండెకు కిటికీలు, గుండెతో చూడాలంటే, ఆ మాట రాస్తే కళ్ళే కదా గుండె కిటికీలు అంటే ఆయన లేచి ముద్దు పెట్టుకుంటాడు. అంటే అంత సున్నితమైన మనసున్న వాళ్ళు చాలా మనసు వాళ్ళు. ఎంత కవిత్వం ఉందో, ఎంత కవి ఉన్నాడు అందులో అంత మనిషి ఉన్నారు వాళ్ళు. అప్పటికైనా గొంతు లేదు. అవును, గొంతు పోయింది కదా. సో ఆ విధంగా మహానుభావుల యొక్క పెద్దల యొక్క ఆశీర్వాదం పొందారు మీరు. తర్వాత దూరదర్శన్కి, ఆకాశవాణికి ఆ ప్రోగ్రాం, దీనికి అడ్వైజరీ కమిటీలో ఉండడం,
రచన చేయడం, అన్ని రకాల రచనలు చేయడము, నాటకాలు రాయడం, కథలు రాయడం, వ్యాపారం కార్యక్రమాలు, కార్మికుల కార్యక్రమాల్లో, యువకుల కార్యక్రమాలు, స్త్రీల కార్యక్రమాల్లో కూడా శారదా శ్రీనివాసన్ గారు అయితే చాలా ఇష్టపడేవాళ్ళు, రావుల భరద్వాజ చాలా ఇష్టపడేవాళ్ళు. వీళ్ళంతా బాగా ప్రోత్సహించేవాళ్ళు అండి. నాకు జీవితంలో కలిగినటువంటి అద్భుతమైన వరం మీ ప్రోత్సాహం. ఆకాశవాణితో అనుబంధం బాగా. పింగళ లక్ష్మీకాంత్ గారు అక్కడే పరిచయం అయ్యారా మీకు? పింగళ లక్ష్మీకాంత్ గారితో నాకు కథ, అప్పట్లో నాకు కథలు, నా నాటికలే వస్తున్నాయి వాళ్ళలో. మొట్టమొదటి నాటికగా ప్రారంభించాను కదా, నాటికలే ఇచ్చారు. అప్పుడు కథ కూడా రాయమని ఆయన అడిగారు. కథ కూడా నాకు రాసి చదివితే అది సాధారణంగా 20 ఏళ్ల వాడిని కథ చదవమని వాళ్ళు వాళ్ళే చదువుతారు, మీరే చదవండి అని చెప్పడం ఉండదు. ఆయన మీరే చదవండి అన్నాడు. నాకు వణుకు పుట్టింది. ఇప్పుడు నేను నాటిక రాస్తే వాడు ప్రదర్శిస్తున్నారు, నాకు భయం లేదు. వాళ్ళు చదువుతారండి. నేనేమో కథ రాస్తే భారతిలో, ఆంధ్రపత్రికలో, ఉగాది పత్రికలో వేస్తున్నారు, నాకు చదివే పని లేదు. చదవడం అనేసరికి నాకు చాలా భయం పట్టుకుంది. ఇంకొకటి ఏమిటి, ఆ సమయానికి ముగించాలి. విత్ టైంలో 15 నిమిషాలు అప్పటికి చదవడం ముగింది. ఎక్కువ తొందరగా కాకూడదు. దానికోసం చదువుకోవడం, మళ్ళీ చదవడం, మిత్రులు కూర్చోబెట్టుకొని చదువుకోవడం. ఎంత చదువుకున్న తర్వాత ఈ పిల్లవాడు ఏం చదువుతాడో, ఆయన ఎప్పుడు కూడా ఈ చదివే వాళ్ళ దగ్గర నుంచి కూర్చోడు, కూర్చున్నాడు. ఆ రోజు అందరికీ ఆశ్చర్యంగా చెప్తారు. ఫస్ట్ టైం నాకు మొదటిసారి. ఆయనకు మొదటిసారి, మీకు మొదటి. ఆయన ఏమో చాలా మందిని చూస్తాడు, కూర్చోడు అన్నారు కదా. కూర్చోడానికి రాడు. కూర్చోవడం ఆయనకి ఫస్ట్ టైం అండి. అట్లా ఆయన కూర్చోడు, ఎప్పుడైనా కూర్చుంటాడు, సాధారణంగా కూర్చోడు, తక్కువ. ఇతను ఏం చేస్తాడో చూద్దాము అని నేను కాకర్ల వెంకటరమణ గారికి చాలా ఇష్టమైన స్టూడెంట్. ఆయన లక్ష్మీకాంత్ గారికి ఆంధ్ర యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ ఆయన ఇష్టమైన వాడు. నా శిష్యుడు కాదు, శిష్యుడు వచ్చాడు అని ఆయనకి ప్రశిష్యుడికి చూడడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఏం చేస్తా, బాగా రాస్తున్నాడు, నాటికలు బాగున్నాయి, కథ ఏం చేస్తాడో చూద్దాము అని అనుకున్నాడు. ఆయన కథలు రాస్తున్నా కరెక్ట్ సమయానికి. అప్పుడు నేను నాటకాలు వేసేవాడిని, చెప్పాను కదా, నాటకాలు వేసేవాడిని, నాటకాలు డైరెక్ట్ చేసేవాడిని. చిన్నప్పటి నుంచి ఉత్సాహంగా ఉండే జీవితం ఉంది. అది చదువుతూ ఉంటే ఆ రోజు కవి ఒక అతడు ఆ శిఖరం మీద నుంచి లోయలోకి పడిపోతా అమ్మ నరుస్తాడు. మా అమ్మ వింటూ ఏడ్చింది. నాటకీయంగా చదవటం అన్నటువంటిది ఆయనకి ఇష్టమైంది. ఆయన ఎవరి భుజం మీద చెయ్యి వేయడు, నన్ను భుజం మీద వేసి తీసుకొచ్చాడు. లక్ష్మీకాంత్ ఎవరితోనో తీసుకెళ్ళి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ చేత డబ్బులు ఇప్పించాడు. ఆయన దగ్గరుండి తను సంతకం చేసి నాకు ఇప్పించాడు. తీసుకొచ్చిన తర్వాత ఆయనతో పాటు వెళ్ళొచ్చు ఆయన దగ్గరికి అనుకున్నా. ఒక్క నిలబెట్టి వెళ్ళు అని వెళ్ళిపోయాడు. ఆయన ఒక స్టైల్. అదే సార్, తర్వాత ఇలా వచ్చేసరికి మళ్ళీ కొలకలూరు ఇనాక్ గారు కదా మీరు? కొలకలూరు ఇనాక్ అన్న పేరు. మీ పేరు కొలకలూరు, మీ సొంతూరా? ఎలా? మా తాత ముత్తాలు పుట్టిన ఊరు. మా వంశపురుషుడు చెప్తారు, ఆయన మూల పురుషుడు ఒక ఆయన భుజంగరాయుడు గారు, కొలకలూరి భుజంగరాయుడు గారు. ఆయన వాసిరెడ్డి వెంకటాచలనాయుడి ఆస్థానంలో సైన్యాధ్యక్షుడిగా ఉండేవారు అని ఆయన వంశం అని చెప్తారు. అది నాకు ఎందుకు తేవ చెప్పేవాళ్ళు అంటే, 7వ తరంలో నేను పుడతాను అని ఆయన అన్నాడు అని, 7వ తరంలో నువ్వు పుట్టావు కాబట్టి నువ్వు భుజంగరాయుడు అని నన్ను చిన్నప్పుడు రాయుడు భుజంగరాయుడు అని పిలిచేవాడు మిమ్మల్ని కూడా. ఆ తర్వాత సరే మా అమ్మ ఏమోనో ఏదో పేరు పెట్టించాలని ప్రయత్నం చేసింది. ఈ జరిగినటువంటి సందర్భంలో నువ్వే పుట్టావు అని అనేవాళ్ళు. ఆయన సాహిత్యం తెలిసిన మనిషి, సైన్యాధ్యక్షుడు. నేను చదువుకున్నాను కానీ నేను సైన్యాధ్యక్షుడు కాలేదు కదా. నేను ఎన్సీసీ ఆఫీసర్ అయినప్పుడు తుపాకీ కాల్చగలిగినని పెద్ద సామర్థ్యం ఉందని మా అమ్మ అనుకున్నప్పుడు, నాకు కల్నల్ బిరుదు ప్రభుత్వం ఇచ్చినప్పుడు నువ్వు భుజంగరాయుడివే అని మా అమ్మ నిర్ణయం చేసేది. అది కూడా వచ్చేసినట్టు, అది కూడా వచ్చేసింది. ఆయుధం కూడా పట్టినట్టు, ఆయుధం పట్టినట్టు. అలే మా అమ్మ
నువ్వు తుపాకీ ఎట్లా కాలుస్తావో చూపించున్నావు. కానీ ఉమ్. మాతో పాటు నేను ఎన్సీసీ ఆఫీసర్గా ఉన్నప్పుడు మా పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వడానికి తీసుకెళ్తే రేంజ్కి తాను వచ్చింది. లాంగ్ రేంజ్కి పెట్టడం, షార్ట్ రేంజ్లో చేస్తాము. అవును. వాళ్ళకి ముందు కాల్చి చూపించటం కూడా మేము చేసేవాళ్ళం. నేను నన్ను మార్క్స్మెన్ అనేవాళ్ళండి. అవును. నేను బాగా కాల్చగలిగిన, గురి పెట్టి కాల్చగలిగిన. అయిన తర్వాత నన్ను పిలిచి నువ్వు నన్ను మనిషిని చంపగలవా అని అడిగింది మా అమ్మ. వచ్చింది రేంజ్కి వచ్చింది మా అమ్మ. ఉమ్. మా ఊళ్ళో ఆడవాళ్ళని తీసుకెళ్ళొచ్చు, దూరం నుంచి నిలబడతారు. నేను కాల్చడం అది చూసింది, పిల్లలు నేర్పించడం కూడా చూసింది. వచ్చిన తర్వాత నువ్వు ఎవరు అన్నది కాల్చాడు. ఎక్కడ కాల్చాలో అక్కడ కాల్చాను కదా, నువ్వు చూసావు కదా, అది కూడా అట్లా కూడా ఎక్కడ తెగలాలో అక్కడ తెగలేటట్టు కాల్చడం అలవాటు అవుతుంది. అర్జునుడిలాగా. మనిషిని చంపగలవని అడుగుంది. మనిషిని చెప్పే పని రాదు నాకు, అంటే గురి పెట్టి కలిసి తగులుతుంది. నేను నువ్వు భుజంగరాయుడు రా అని వెళ్ళిపోయింది. అదే అంటే ఆ మనిషిని చంపాలనే ఆలోచన లేకపోవడం. అదే అంతే కదా. సైన్యంలో ఆయన కూడాను శాంతమూర్తి ఎంతమందికి జయించినా బంధించేవాడే కానీ చంపేవాడు కాదన్నది ప్రఖ్యాతి. అంటే ఆ మానవీయ కోణం ఉంది. అంతే కదా. సో మీకు ఎప్పుడైనా కానీ ఆ భుజంగరాయుడు అనే పేరుతోటి కలం పేరు పెట్టుకోవాలని ఎప్పుడు అనిపించలేదు? అలా అనిపించలేదు. అంటే అనిపించలేదు. నాకు ఎందుకు భయంగా ఉండేది ఆ పేరంటే. ఆ పేరు కూడా భుజంగరాయుడు అన్నది. భుజంగం అంటే పాము కదా, సర్పం కదా. అదే నాకు భయంగా ఉండేది పేరంటే. రాయుడంటే పిలిచేవాడు నన్ను చిన్నప్పుడు. వద్దురా నన్ను, మా అమ్మ ఈ పేరు పెట్టిన తర్వాత నీకు అట్లాంటి ఒక కొన్ని కోరికలు ఉన్నాయి. మా స్ట్రాంగ్ వీళ్ళు లేడండి మదర్. అదే చాలా ఎంత ఇష్టాలు ఉన్నాయో, కష్టాలు ఉన్నాయో, మా అభిప్రాయాలు ఉన్నాయో చాలా నిశ్చితంగా ఉండే మనిషి. సో ఆ విధంగా మీరు కొలకలూరు నుంచి వేజెంట్లకు మారారా? మా నాన్నగారు పెళ్ళయిన తర్వాత వేజెంట్కి వచ్చారు. ఆయన ఇల్లరికి వచ్చాయండి. అట్లా వేజెంట్లో మేము ఉన్నాం. వేజెంట్ అంటే అక్కడ తెనాలి దగ్గర. తెనాలికి గుంటూరుకి మధ్య. తెనాలికి 9 మైళ్ళు, వేజెంట్లకి గుంటూరుకి 7.5 మైళ్ళు. కొలకలూరు కూడా తెనాలి దగ్గరే కదా. తెనాలికి బాగా దగ్గర, విజయవాడకి తెనాలికి మధ్యలో ఉంటుంది. సో అమ్మా నాన్నగారి నేపథ్యం ఒకసారి అది విన్నాం సార్, మీ బాల్యం నేపథ్యం. మా నాన్నగారు వాళ్ళ తాత ముత్తాతలు కొలకలూరు నుంచి చేబ్రోల్ దగ్గర ఉండే వేటపాలెనికి వచ్చి స్థిరపడ్డారు. మా నాయన పుట్టింది వేటపాలెంలో. ఆయన జీతానికి ఉన్న ఊరు అంగలకుదురు. ఆయన మా తాత రెండో పెళ్లి చేసుకోవడంతో నా అత్తగారు, మా నాన్నగారు, ఆయన చెల్లెలు, ఈయన ఇంటి దగ్గర నుంచి వచ్చేసి మేనమాల దగ్గర పెరిగారు. వీళ్ళు మేనమామల అమ్మాయికి పెళ్లి చేసి ఆమెని నందివెలుగు పంపించారు. ఆయన్ని రైతు దగ్గర జీతగాడుగా ఉంచారు. ఈయనకి 20 ఏళ్ళు వచ్చినాయి. ఎవరు పిల్లనిస్తామన్న వాళ్ళు ఎవరూ రావడం లేదు. ఆయన కనపడడం లేదు. వేటపాలెం మాదిగపల్లిలోనూ లేడు, అంగలకూరు మాదిగపల్లిలోనూ లేడు. పిల్లనిద్దామంటే మనిషి లేడు. పోనీ ఎవరన్నా ఫలానా వాడు ఉన్నాడు కదనంటే అమ్మా నాన్న లేనివాడు, ఇల్లు వాకి లేనివాడు అనే మాట అనేవాడు. అమ్మా నాన్న చిన్నప్పుడు వెళ్ళిపోయారు ఆయనకి. ఆయనకి రెండో పెళ్లి చేసుకుని వీళ్ళని పంపించేశాడు కదా మీ తాతగారు. ఆయన మళ్ళీ పెళ్లి వీళ్ళ తల్లి చనిపోగానే రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండో పెళ్లి చేసుకున్నామే కొంతకాలం తల్లి, మరుడి తల్లి చూసింది వీళ్ళని 1 సంవత్సరం. తర్వాత కొడుకు పుట్టగానే ఆమెకి వీళ్ళని ఇంట్లో నుంచి తరిమించారు. ఏ వయసులో నాన్నగారు? నాన్నగారు 6-7 సంవత్సరాలు, ఆమె 4-5 సంవత్సరాలు ఆయన చెల్లెలు. వాళ్ళిద్దరూ మేనమామల దగ్గరికి వచ్చి అంగలకుదురులో బ్రతికారు. వాళ్ళు ఈ పిల్లవాడిని ఏం చేసుకోవాలని జీతానికి పెట్టారు. జీతం పెట్టుకున్న ఆయన ఆ మనిషిని ఎక్కడికి పంపకుండా తనదా జీవితాంతం నా దగ్గరే ఉండాలనంత ఇష్టపడ్డాడు. కానీ ఆయనకి పిల్లనిస్తానన్న వాళ్ళు ఎవరో రావడం లేదు. మా అమ్మ మా నాన్న పెళ్లి చూపులు అయిన తర్వాత వీళ్ళంతా ఇష్టపడ్డ తర్వాత ఈయన్ని చేసుకుంటాను, ఇక్కడ ఉంటేనే చేసుకుంటాను అనేటట్టు ఆయనకి, మా తాతకి, మా అమ్మ వాళ్ళ నాయనకి 14 మంది పిల్లలు, ఈమె 13 మనిషి. వీళ్ళు లాస్ట్ లేడీ. వీళ్ళెవరికి పంపడం ఇష్టం లేదు బయటికి. అట్లా మా నాయన తప్పనిసరి వేజెండు వచ్చాడు. వేజెండు వచ్చిన తర్వాత కూడా మీ అమ్మగారు వాళ్ళ ఊరు వేజెండు? వేజెండు మా అమ్మగారి ఊరికే వచ్చాం. మా అమ్మగారి ఊరిలోనే నేనున్నా. మా మామలు,
బావలు అత్తలు వీళ్ళంతా ఊరు నిండా వీళ్ళే. ఉహు. ఆయన అక్కడికి వచ్చిన తర్వాత కూడా ఒక రైతు దగ్గర చేరి రైతు దగ్గర జిత్తగాడిగా ఉన్నాడు. అమ్మ. అమ్మ స్వయం అంటే ఆమె తన పశువులు మోసుకోవడం, కోళ్ళని మెప్పుకోవడం, ఎవరి దగ్గర పని చేయడం కంటే కూడా ఆమె వ్యక్తిత్వం చాలా గొప్పది. ఉహు. పశువులు ఆమె తన సంపాదనతో 7-8 సంవత్సరాల్లో ఒక ఎకరం పొలం అన్నది. బా.